మాటలు ఎక్కువగా ఉంటే దాన్ని మనం లో పిచ్ అంటాం. అలా కాకుండా మీరు మిల్లీమీటర్ లైన్ చూసారనుకోండి, అవి చాలా దగ్గరగా ఉంటాయి. అలా దగ్గరగా ఉన్నప్పుడు వాటిని మనం సౌండ్ స్టడీ చేస్తారు కాబట్టి ఇవి వేవ్స్ ఒక రకంగా. వీటిని ఇంకా డీప్ గా వెళ్తే దీనికి లాంగిట్యూడినల్ వేవ్స్ అంటారు. సో దీంట్లో మీకు కంప్రెషన్ అండ్ రేఫ్రాక్షన్స్ అంటారు. అంటే దీంట్లో నాకు ఇప్పుడు గుర్తులేదు. సో కంప్రెషన్ అంటే బాగా దగ్గరగా ఉంటే, ఒక చోట ఏంటంటే రేఫ్రాక్షన్ దూరంగా ఉంటుంది అనమాట వేవ్. సో ఈ కంప్రెషన్ రేఫ్రాక్షన్ ఈ రెండింటిని కలిపి మనం చూసుకుంటే అది మనకు ఒక ఫ్రీక్వెన్సీ అంటే నేను చెప్పాను కదా, ఇప్పుడు పిచ్ అని ఉంది మీకు. ఆ పిచ్ అనేది మీరు స్కేల్ చూసుకుంటే కనుక సెంటీమీటర్ ఉన్నదానికి పిచ్ తక్కువగా ఉంటుంది. అదే మిల్లీమీటర్ మార్క్స్ ని చూస్తే దానికి పిచ్ ఎక్కువ ఉంది. అలాగే సౌండ్ లో ఏంటంటే, ఇప్పుడు ఒక సౌండ్ బాగా సన్నగా వస్తుంది అనుకోండి, దానికి హై పిచ్ అంటారు. అలా కాకుండా సౌండ్ కొంచెం లౌడ్ గా, అంటే సౌండ్ కొంచెం దాన్ని ఏమంటారు, లో పిచ్ అంటే, ఇప్పుడు సింహం, నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే సింహం, బర్డ్, ఈ రెండింటికి మీకు డిఫరెన్స్ తెలుసుకోవచ్చు కదా. సో ఏంటంటే అది మీకు ఎవరైతే మీకు ఇప్పుడు మీరు ఒక బర్డ్ అరిచింది అనుకోండి, ఒక సింహం అరిచింది అనుకోండి, మీకు ఈజీగా డిఫరెన్స్ తెలిసిపోతాం సింహం మాట్లాడుతుంది. అలాగే ఇప్పుడు మీరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి తీసుకున్నారు కదా, అమ్మాయి గొంతు సన్నగా ఉంటుంది కంపేర్ టు అబ్బాయి గొంతు. అబ్బాయి గొంతు కొంచెం అంటే దాని సన్నగా, అంటే ఓకే లావుగా అని చెప్పాలి. సో బట్ ఒక అమ్మాయి గొంతు ఒక అబ్బాయి గొంతు తీసుకుంటే మీకు ఆల్రెడీ తెలిసిపోతుంది. మీరు ఎవరిని చూడక్కర్లేదు, చూడకుండా మీరు జస్ట్ వింటుంటే ఎవరు అమ్మాయి మాట్లాడుతుందా అబ్బాయి మాట్లాడుతుందో చెప్పేయచ్చు. అది బేసికల్ గా పిచ్. సో పిచ్ అనేది ఏంటంటే మీకు ఈ ఫ్రీక్వెన్సీ అనమాట, ఫ్రీక్వెన్సీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అలా కాకుండా లౌడ్నెస్ అనుకోండి, ఒక అమ్మాయి గట్టిగా మాట్లాడుతుంది, ఒక అమ్మాయి లోగా మాట్లాడుతుంది. సో అమ్మాయి పిచ్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. బట్ ఏంటంటే ఒక అమ్మాయి బిగ్గరగా మాట్లాడుతుంది, ఒక అమ్మాయి తక్కువగా మాట్లాడుతుంది. అది లౌడ్నెస్. ఇప్పుడు లౌడ్ స్పీకర్ ఉంది, మీకు సౌండ్ పెంచితే మీకు ఫ్రీక్వెన్సీ మారిపోతుంది. జస్ట్ ఏంటంటే అది ఇంటెన్సిటీ పెరుగుతుంది. సో దీన్ని ఏమంటారంటే, మీకు టెక్నికల్ గా ఆల్రెడీ దాంట్లో చూసాను నేను. టెక్నికల్ గా ఏంటంటే ఎనర్జీ పర్ టైం ఈజ్ కాల్డ్ లౌడ్నెస్. లౌడ్నెస్ అంటే ఈ ఎనర్జీ పర్ టైం అనేది మనం రియల్ గా చూస్తే అది పవర్ కిందకి వస్తుంది. పవర్ ఈజ్ కాల్డ్ ఎనర్జీ పర్ యూనిట్ టైం. ఒక పర్టికులర్